పలుకుడే కష్టం. జీవుల గురించి జ్ఞానాన్ని అర్థవంతంగా మరియు ఎలిమెంట్స్, ట్రాన్సిస్టర్స్ అండ్ డయోడ్స్ని విశేషంగా క్లుప్తంగా తెలియజేసిన మా సైన్స్ టీచర్స్ మల్లేశం సార్ అండ్ మహేందర్ సార్ని సన్మానించాల్సిందిగా. మనందరితో లేనందుకు తనకు ట్రిబ్యూట్ సమర్పిస్తూ ఒక నిమిషం పాటు అందరూ మౌనం వహించాలని కోరుకుంటున్నాము. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఆదర్శ హై స్కూల్ కళాశాల పందాల జగన్మోహన్ గారు, అలాగే ప్రధాన ఉపాధ్యాయులు గారు మరియు ఇతర టీచర్లందరూ కూడా ఆత్మపడుతున్నారు. ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లా పుంగాపూర్ తాలూకా సిద్ధాపురం గ్రామం నుండి వచ్చినటువంటి చంద్ర రాజు చెట్టి తన భార్య అయినటువంటి మనక వారి పుట్టినటువంటి సంతానం ఒకరు అనంత్ కుమార్, రెండో వ్యక్తి అజిత్ కుమార్. తన రెండో కొడుకు అయినటువంటి అజిత్ మా పాఠశాలలో చదివినప్పటి నుండి చనిపోయిన చివరి రోజు వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి మర్చిపోలేని జ్ఞాపకాలని అందించడం జరిగింది. గత 10/10/1990లో జన్మించినటువంటి తాను పాఠశాలలో నాకు 3వ తరగతి నుండి పరిచయం అవ్వడం జరిగింది. పరిచయం అయినప్పటి నుండి చివరి వరకు కూడా మార్చి 29, 2010 మధ్యాహ్నం 3:30 వరకు కూడా తను చనిపోయే చివరి శ్వాస కూడా నాకు మాట్లాడడం జరిగింది. కానీ అనుకోవశాత్తు తను ఎందుకు ఏ రకంగా ఎలా చనిపోయాడనేది కూడా ఇప్పటికీ ఒక విచిత్రంగానే అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల జీవితకాలంలో 8 సంవత్సరాలు గడిచిన క్షణాల్లో తన మద్దతులైనటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక అజిత్ మాత్రమే. నా చివరి శ్వాస వరకు కూడా తనని నేను మర్చిపోలేనని నాకు అనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సార్, అందరూ వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు చాలా రోజులు కలుస్తున్నా. అసలు జరుగుతుందా కన్ఫర్మ్ అవుతుందో కాదా అని డౌట్ ఉండే, కానీ అందరూ ఫీల్ చేసుకొని పిల్లలు మంచుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సార్. వాటి విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి. టీచర్స్ చూస్తుంటే కూడా సబ్జెక్ట్స్ ఎలా చదువుతున్నాం, ఎలా అవన్నీ గుర్తొస్తున్నాయి. చాలా హ్యాపీ ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా మన మూలాన్ని మర్చిపోతుంటే కదా, అలాగే మనం ఈరోజు ఇవన్నీ
గుర్తు తెచ్చుకున్నది చాలా సంతోషంగా ఉంది. నేను హౌస్ వైఫ్. థ్యాంక్ యూ సార్. అందరికీ మీ అందరినీ ఒక చోట కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మనం విడిపోయి 18 సంవత్సరాలు అయింది అంటే నమ్మడానికి వీలుగా లేదు. నిన్న మొన్న కలుసుకొని ఆడుకున్నాము, చదువుకున్నాము అన్న భావనలోనే ఉన్నాను. ఎవరు వేసుకుంటున్నాను. నాకు సంతోషకరంగా ఉంది. మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చేసి ఇచ్చేసిన మా అమ్మలకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. వేదికను అలంకరించిన సరస్వతి గారికి, ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులందరికీ మా ధన్యవాదములు. మీరు మా కోసం కొంచెం సమయం కేటాయించి ఇక్కడ విజేసి మమ్మల్ని అందరినీ సంతోషపరిచారు. ఈరోజు మీరు మా కోసం మీరు విలువైన సమయాన్ని వెచ్చించినందుకు అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. స్కూల్లో అంటే మేము అక్షరాలు నేర్చుకుంటే మొదటగా ఆదర్శ విద్యానికేతన్లో మేము కాదు, మా తరతరాలంటే మా ముందు మా సీనియర్స్ మా ఇంట్లో అందరము మేము ఆదర్శ స్కూల్లోనే చదువుకున్నాము. మా రామడు మండలంలో జగన్ సార్ గారు మన ప్రైవేట్ పాఠశాలను స్థాపించి మా అందరికీ ఉన్నత విద్యను అందేలా చేశారు. ఆ స్కూల్ లేకుంటే మాకు ఇంత విద్య ఇంత సంస్కారం అనేది మేము నేర్చుకునే వాళ్ళము కాకపోవచ్చు. స్పెషల్గా సార్ మీకు థ్యాంక్ యూ సార్. మీరు సక్సెస్ అవుతుందో లేదో చాలా మంది అనుకున్నారు. ఈరోజు వచ్చిన వాళ్ళైనా సరే మేము ఇంత సక్సెస్గా ఈ పార్టీ చేసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది మా అందరికీ. చాలా దూరం నుండి మా గర్ల్స్ అయితే ఎక్కువ హైదరాబాద్ నుండే వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. బాయ్స్ అయినా రాలే, లోకల్లో ఉండి మీరు అందరూ వచ్చారు. చాలా థ్యాంక్స్. ఇంకా జ్ఞాపకాలు అంటే చాలా ఉన్నాయి. మేము గేమ్స్ అప్పుడైతే స్కూల్లో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. మాకు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే అంత విద్యని, అంత ఉత్సాహాన్ని అంటే మాకు బయట ప్రపంచం కూడా తెలిసేలా మాకు ఈ స్కూల్ అన్నీ మాకు నేర్పించింది. మా సార్ జగన్ సార్ ఎక్కడి నుండో మాకు టీచర్స్ కూడా తీసుకొచ్చి మాకు సరైన విద్యని అందించారు. మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో చదువుకున్న వాళ్ళతో పాటుగా ఇంగ్లీష్ కూడా మాట్లాడగలుగుతున్నాము. ప్రతిదీ అర్థం చేసుకోగలుగుతున్నాము. మేము ఒక లెవెల్లో మాట్లాడగలుగుతున్నాము అంటే మాకు బేసిక్ ఆదర్శ విద్యానికేతన్ స్కూల్. చాలా పట్టుకో. అలంకరించిన అదే సెలవుకి మేము పిలవగానే మేము ఆలోచించకుండా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నా పేరు శ్రీవాణి, మీకు అందరికి తెలిసే ఉంటుంది. నేను ఎంటెక్ చేశాను. ఎంటెక్ చేయగానే చేసుకున్నానని వెబ్సైట్లో జాబ్ వచ్చి 1 year చేశాను. ఆ తర్వాత మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ సాఫ్ట్వేర్. ఆ తర్వాత
బీటెక్ టైంలో చూడగానే ఏం గుర్తొస్తుందో అదే మాట్లాడాలంటే సపరేట్గా ఏదో వెళ్ళి మాట్లాడడం అది వద్దనిపించింది. జగన్ సార్ చూడగానే సరే క్లాస్లోకి వచ్చి పిలిచి మరి స్కూల్ ఫస్ట్ రావాలి బాగా చదవాలని అనేవాడు. అదొక్కటే గుర్తుండేది చదివేటప్పుడు. తర్వాత లక్ష్మణ్ సార్ మనకి ఇంగ్లీష్ చెప్పేటప్పుడు డైలీ 3 వర్డ్స్ ఇంగ్లీష్ నేర్చుకొని మీ తెలుగు మీడియం కదా మీకు ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి కొంచెం బాగుంటుంది అని చెప్తుంటే అప్పుడు ఇంగ్లీష్ వస్తుందా రాదంతా చూడలేదు. అది సార్ చూడగానే వచ్చింది. పవన్ సార్ చూడగానే కౌన్సిల్ క్లాస్లోకి వస్తే క్లాస్ చెప్తుంటే అసలు టైం ఎప్పుడైపోతుందో తెలియదు. సార్ అన్ని విషయాలు చెప్పేవారు. మహేందర్ సార్, అంజయ్ సార్ సండే క్లాసెస్ గుర్తొస్తున్నాయి. మహేష్ సార్, సోషల్ సార్, నీరజ్ సార్ సండే క్లాసెస్ గుర్తొస్తున్నాయి. నర్సరీ సార్ నైట్ క్లాసెస్ అప్పుడు చాలా చెప్పేవారు. కానీ డౌట్స్ ఉంటే కూడా పర్సనల్గా వెళ్ళి చెప్పేవారు నర్సరీ సార్. థ్యాంక్ యూ. మా అన్న పేరు మధుసూదన్, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు ఒక బాబు. మా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మెన ఆహ్వానాన్ని స్వీకరించి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇక్కడ దాకా వచ్చిన మా కరెస్పాండెంట్ సార్, ప్రధానోపాధ్యాయులు గారు, ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క మాండల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఫస్ట్ నుండి 10th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదివాను కాబట్టి చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. ఎన్ని మెమరీస్ ఉన్నా తొందరగా గుర్తొచ్చే కొన్ని మెమరీస్ అయితే షేర్ చేసుకుంటాను. జయంత్ సార్ని చూడగానే సార్తో మాట్లాడడానికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి భయపడి వెనక్కి వచ్చిన రోజులు గుర్తున్నాయి. లక్ష్మణ్ సార్ చదవకపోతే వేయించిన గోడ కుర్చీలు గుర్తున్నాయి. పవన్ సార్ హిందీ హోంవర్క్ రాయకపోతే వేలి గోడ పైన కొట్టిన దెబ్బలు గుర్తున్నాయి. మహేందర్ సార్ చదువు ఒకటే కాదు, అందరితో బాగుండాలి, పాజిటివ్గా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పే మాటలు గుర్తున్నాయి. అనిల్ సార్ చెప్పాలంటే మేమేమైనా చెప్పకపోతే నిలబెట్టి కొట్టిన జ్ఞాపకాలు గుర్తున్నాయి. మల్లేశం సార్ కూడా చెప్పకపోతే మేము ఎలా చదవాలో నేర్పించే జ్ఞాపకాలు గుర్తున్నాయి. ఇక నర్సరీ సార్ విషయానికి వస్తే సార్ మాతో సార్ కన్నా ఒక బ్రదర్ లాగా ఉండేవారు. సార్తో ఎక్కువ ఈవినింగ్ స్టడీ అవర్స్లో ఎవరికి తెలియకుండా మేము నిన్న సర్వపిండి గుర్తుంది. థ్యాంక్ యూ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు పిల్లలందరికీ ఈ టైంకి కేటాయించి నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. అసలు కలుస్తానో లేదో అనుకున్నాం కానీ ఈ విధంగా కలవడం అంటే చాలా సంతోషంగా ఉంది. నా పేరు ప్రవళిక. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. మదర్ తెరీసా కాలేజ్లో MBA కంప్లీట్ చేశాను. మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తున్నారు. నేను జెడ్బ్యాక్లో వర్క్ చేస్తున్నాను. ఇంకా మెమరీస్ షేర్ చేసుకోవాలంటే చాలా ఉన్నాయి. మాకు కరెస్పాండెంట్ గారు అయితే ఏ విధంగా ఉండాలి, ఒక చదువు ఒకటే కాదు అన్నీ ఉండాలని చెప్పి ఎన్నో మాకు చెప్పడం జరిగింది. అలాగే పవన్ సార్ గారు అయితే సబ్జెక్ట్ ఒకటే కాదు, ఇంకా ఇతర విషయాలు కానీ ఆ సబ్జెక్టుకి సంబంధించిన అన్ని విషయాలు మాకు చాలా బాగా చెప్పేవారు. ఇంకా నర్సరీ సార్ అయితే మాకు ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెన్స్ అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇంకా మహేందర్ సార్, మల్లేశం సార్ గారు కూడా మాకు క్లాసెస్ అవి బాగా చెప్పేవాళ్ళు. ఆంజనేయ సార్ కూడా మాకు డిసిప్లిన్ ఎలా ఉండాలి ఏంటి అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి కానీ షేర్ చేసుకోవడానికి టైం సరిపోదు కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ఎస్సి బ్యాచ్ 2006-2007 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మా గురువులందరికీ
ఇదే మా వ్యాఖ్యాత పదవులు ఉన్నారు. విద్య అంటే చదివే కాదు, సంస్కారం, సంస్కృతి అని మాకు ఈ ఆదర్శ పాఠశాల నుంచి తెలిసొచ్చింది. మా క్లాస్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ఇప్పటికీ పెద్దలంటే గౌరవించే విధంగా ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాను. మా స్కూల్ గురించి చెప్పాలంటే మా స్కూల్ వ్యవస్థాపకులు రాజకీయ అనుభవం ఉన్న మా కరెస్పాండెంట్ సార్ జగన్ సార్ గారికి ఈరోజు పాదాభివందనం చేస్తున్నా. అంతేకాకుండా మా హెచ్ఎం సార్ లక్ష్మణ్ సార్ చాలా స్ట్రిక్ట్, విద్యార్థులు క్రమశిక్షణలో చాలా బాగా ఉన్నారంటే సార్ కూడా చాలా కారకులు. అంతేకాకుండా ప్రతి సబ్జెక్టు ఈరోజు వచ్చినటువంటి రాణి ఉపాధ్యాయులందరికీ ఇప్పుడు ఒక్కొక్కసారి నుంచి చెప్పుకుందాం. ముందుగా నర్సే సార్ మాకు మ్యాథ్స్తో పాటు ఇంగ్లీష్ కూడా బోధించారు. 9th క్లాస్లో కూడా మన ఎన్నో గంటలు మా కోసం వెచ్చించి డౌట్స్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ చాలా క్లియర్గా నీట్గా డౌట్లు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ప్రతి ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చేసేవాడు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మహేందర్ సార్. మహేందర్ సార్ అంటే బయాలజీ అంటే మహేందర్ సార్ బోర్డు పైన ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిండు అంటే అది ఆటోమేటిక్గా మైండ్లో వెళ్ళిపోతుంది. అలాంటి ఎంతో అనుభవం ఉంది సార్కి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఆంధ్ర సార్ మా క్రమశిక్షణలో ఏ విద్యార్థి స్కూల్ స్టార్ట్ అయిందంటే ఏ టైంకి రావాలి, ఏ టైంకి పోవాలి, పెద్దల పట్ల ఏ విధంగా గౌరవం ఉండాలి, అరే చిన్న ఇట్లా కాదా ఇట్లా ఉండాలా, అరే ఈ విధంగా మాట్లాడాలా ఇట్లా చేయాలా అని సార్ నుండి కూడా చాలా నేర్చుకున్నాం. రీసౌండ్ వస్తున్నాం కదా. నెక్స్ట్ ఆంధ్ర సార్ సోషల్ స్టడీస్ సారు సాంఘిక చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. సార్ కూడా చాలా అనుభవం ఉంది. బీఈడి కంప్లీటెడ్ అనుకుంటా. థ్యాంక్ యూ సార్. అందులో సార్ నెక్స్ట్ ఇక మల్లేశ్వర్ సార్ గురించి చెప్పనవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఫిజిక్స్ మాంత్రికుడు అంటే మల్లేశ్వర్ సార్ అని చెప్పచ్చు. అదేవిధంగా నా చిన్నతనంలో ఉన్న సార్ కన్నడ బ్లాక్ బెల్ట్ అని. అంతేనా సార్? కన్నడ బ్లాక్ బెల్ట్ ఉంది. ఫిజిక్స్ మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. వాస్తవానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పరుచుకున్నామంటే విజయ్ మెయిన్గా, అదేవిధంగా గర్ల్స్ ప్రోత్సాహం కూడా ఉంది. మేము గత 8 సంవత్సరాల నుంచి ఈ ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవాలనుకుంటున్నాం, కానీ ప్రతిసారి పోస్ట్పోన్ అయింది. కానీ ఈసారి కొందరి ప్రయత్నాల వల్ల సక్సెస్ అయిందని భావిస్తున్నా. ఏదో ఈరోజు సమావేశం ఉందని మనం ఇంటి దగ్గర ఏమి ప్రిపేర్ కాకుండా అంటే ప్రిపేర్ అయ్యే సమావేశం కాదు, వాస్తవానికి మన మనసులో ఉండి బయటపెట్టే సమావేశమే ఇది మన సమావేశం. ఎవరి మనసులో ఏదన్నా అది డైరెక్ట్గా చెప్పవచ్చు, సిగ్గుపడేదే లేదు. ప్రజెంట్ నాది అంటే నాది బీటెక్ 2013 పాస్ అవుట్, ఎంటెక్ సైబర్ సెక్యూరిటీ 2015 అయిపోయింది. తర్వాత కొన్ని రోజులు అంటే ఎంటెక్ మధ్యలోనే మ్యారేజ్ అయింది. తర్వాత కొన్ని రోజులు .NET పైన 8 months వర్క్ చేసిన సాఫ్ట్వేర్గా. తర్వాత ఇంటి పరిస్థితుల కొన్ని కారణాల వల్ల ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి అదర్ కంట్రీ వెళ్ళిన. ఆడ ఓన్లీ ఒక 1 year గడిపి మళ్ళీ మా బావ సజెషన్ మేరకు గౌట్ జాబ్ అయితే బాగుంటుందని చెప్పి గౌట్ జాబ్ ప్రిపేర్ అయినా. ఇక మన అదృష్టం మంచి లేకనో లేదా హార్డ్ వర్క్ పర్ఫెక్ట్గా చేయకనో ప్రతిసారి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఒక 1 year బ్యాక్ హోల్సేల్
బిజినెస్ స్టార్ట్ చేసిన క్లాత్కి సంబంధించి ప్రజెంట్ ఒక 6 స్టేట్ల నుంచి క్లాత్ తీసుకొచ్చి వేరే షాప్లకు హోల్సేల్గా విక్రయించడం జరుగుతుంది. నాకు 2 పాపలు. పెద్ద పాప 5th క్లాస్ అవుతుంది, 10 years. చిన్న పాప ప్రజెంట్ నర్సరీ. ఇక మా మేడం అంటే ఇంట్లో ఉన్న మ్యాచింగ్ సెంటర్ అది చూసుకుంటారు. నాకు ఫస్ట్ నుంచి ఫుల్ సపోర్ట్. నేను మేడం వల్లనే చేసుకోవడం జరిగింది. పవన్ సార్ గారు హిందీ ఒక్క లెసన్ అయిపోవాలంటే కనీసం 1 నెల 2 నెలలు పడుతుంది. కనీసం 1 నెల 2 నెలలు ఇంకా ఉంటుంది. స్టార్ ఆదర్శ క్లాస్ రూమ్ నుంచి లెసన్ స్టార్ట్ చేస్తే అట్లా ఫస్ట్ బండ్ ఎక్కి, తర్వాత ఆటో ఎక్కి, తర్వాత బస్ ఎక్కి, మెట్రోగా ట్రైన్ ఎక్కించి, హెలికాప్టర్ ఎక్కించి, మొన్న రీసెంట్గా వచ్చిన విలియమ్స్ వాళ్ళందరూ చూపెట్టి ఆకాశం మొత్తం తిప్పి తీసుకొచ్చేవాళ్ళు. సార్ నుంచి చాలా అంటే చాలా బాగా నేర్చుకున్నాం. కాబట్టి ప్రపంచంలో ఉన్న అంటే అప్పుడు సారు ఆల్రెడీ బీఈడీ కంప్లీట్. సార్ కూడా నేను విన్నా ఒక 1 మార్కులో అట్లా హిందీ పండిట్గా మిస్ అయిందని. అలాంటి అనుభవంతో సారు ప్రతిరోజు జీకే అడిగి చదివి వాటికి సంబంధించిన విషయాలన్నీ మాతో షేర్ చేసుకునేవాడు. Hello? Okay. 2007 రాష్ట్రీయ సమ్మేళనానికి వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారం. హలో, అందరు బాగున్నారా? దాదాపు కాళ్ళతోనే తినలేని అనుబంధం ఉండే ఒక తారీఖు చెప్తాను. అత్తయ్య గారు ఇంగ్లీష్ మ్యాథ్స్ పోయేవారు. 9th క్లాస్తో పాటు లైఫ్ మోడల్ క్లాస్ కూడా ఇచ్చేవారు. అత్తయ్య గారు ఒక ఫ్రెండ్ లాగా మాత్రం అత్తయ్య సార్ ఉండేవారు. మహేంద్ర సార్ కూడా సైన్స్ క్లాస్ ఇచ్చేవారు. మహేంద్ర సార్ కూడా సబ్జెక్టు డీప్గా హైలైట్ చేసుకుంటూ చెప్పేవారు. జగన్ సార్తో అనుబంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అంజయ్ సార్ సోషల్ సబ్జెక్ట్ చెప్పేవారు. అంజయ్ సార్ జియోగ్రాఫికల్గా మొత్తం సబ్జెక్ట్ గురించి హైలైట్ చేసి చెప్పేవారు. సార్తో కూడా అనుబంధం బాగుంది. నెక్స్ట్ పవన్ సార్ కూడా ఒక సబ్జెక్టు ఒక లెసన్ స్టార్ట్ చేసిందంటే 6 టైం పడుతుంది ఆ లెసన్ అయిపోవాలి. కానీ మోటివేషన్ అయితే బాగా ఇచ్చారు పవన్ సార్. మల్లేశ్వర్ సార్ సైన్స్ చెప్పేవారు. సార్ సబ్జెక్ట్లో చెప్పేటప్పుడు సార్లు మిమిక్రీ చేసుకుంటూ మేము ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకునేవారు. క్లాస్లో హాస్పిటల్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఈ పండుగకు కారణం ముఖ్యమైన కారణం విజయ్ అండ్ ప్రియాంక, నెక్స్ట్ హరీష్. దాదాపు చాలా ఏళ్ళ నుంచి కలుద్దాం అనుకుంటున్నది ఈరోజు కుదిరింది. అందరికీ హాయ్. సేఫ్టీ అంటే చాలా ఉంది, మాట్లాడలేకపోతుందా, అందుకే సార్ లేట్ వస్తారు. ఈ ప్రోగ్రామ్కి అందరూ వచ్చిన స్టార్స్, మా ఫ్రెండ్స్ అందరికీ చాలా కృతజ్ఞతలు. అలాగే నా పేరు సరిత. నేను ఎంఏ తెలుగు చేశా, బిఎడ్ మ్యారేజ్ కాకుండా చేశా. ఎంఏ తెలుగు మ్యారేజ్ తర్వాత పాప పుట్టిన తర్వాత చేశాను. మా సార్ గవర్నమెంట్ చేస్తున్నారు, హైదరాబాద్లో ఉంటాను నేను చదువు కంటిన్యూ చేయడానికి ఆదర్శ విద్యానికేతన్ స్కూల్ చాలా హెల్ప్ చేసింది. అసలు ఈరోజు నేను బీఎడ్ ఎంఏ తెలుగు చేశానంటే స్కూల్ వాళ్ళనే, అలాగే కరెస్పాండెంట్ సార్,
జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను ఇంట్లోనే. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ సబ్మిట్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా మీ టైంని కేటాయించి ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ని సబ్మిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు శైలజ. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. నా హస్బెండ్ బ్యాంక్ ఎంప్లాయ్. నాకు బాబు పాప. ఆదర్శ విద్యానికేతన్లో నాకు బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటే నేను ఫర్దర్ స్టడీస్ అనేది చాలా ఈజీగా మంచిగా చదువుకోవడానికి హెల్ప్ అయిందండి. బేసిక్స్ అనేవి మాకు అంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి మేము ఈజీగా ఫర్దర్ స్టడీస్ అనేది చేసుకోగలిగాము. థ్యాంక్ యూ సార్. సంవత్సరానికి చదువుకున్నటువంటి విద్యార్థులు, విద్యని బోధించినటువంటి ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. నా పేరు శ్రీకాంత్. నేను బీకామ్ బీపీఎడ్ కంప్లీట్ చేశాను. ప్రస్తుతం 3 సంవత్సరాలుగా మోడల్ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా మరియు పీఈటీగా విధులు నిర్వహించాను. ఆ తర్వాత 1 సంవత్సరం అక్షర హై స్కూల్లో బోధించాను. తర్వాత ప్రస్తుతం శ్రీ ప్రగతి హై స్కూల్లో పీఈటీగా వర్క్ చేస్తున్నాను. విద్య నేర్పినటువంటి గురువులందరికీ కూడా నా నమస్కారాలు. ఎందుకంటే చాలామంది ఎంతటి వ్యక్తి అయినా కానీ ఉపాధ్యాయుల వృత్తి నుండి మాత్రమే మనం ఉన్నత స్థాయికి చేరుకోగలం. ఎందుకంటే టీచర్ లేని, గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టుగా మనం సరైన మార్గంలో, ఉన్నతమైన మార్గంలో వెళ్ళాలంటే ఖచ్చితంగా టీచర్లు మాత్రం మనకు మార్గదర్శకులు. నవ సమాజ నిర్మాతలే ఉపాధ్యాయులు. అలాంటి ఉపాధ్యాయులకు నిదర్శనం మన ఆదర్శ హై స్కూల్లో బోధించినటువంటి ఉపాధ్యాయులు. ఇక్కడితో ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వేదిక అలంకరించిన మా ఉపాధ్యాయులందరికీ, మా ప్రియమైన మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు ఈ సమావేశాన్ని మనం ఏర్పరచుకోవడానికి దీని వెనుక ఎన్నో రోజుల కృషి ఉంది. దీనికి చాలామంది మా మిత్రులు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అనుష. 2007లో 10th అయిపోయింది. 2013 పాస్ అవుట్ బీటెక్ ఎలక్ట్రానిక్స్. 2014లో మ్యారీడ్. నాకు 2 పాపలు. మా పెద్ద పాప వచ్చేసి 9 years, 4th క్లాస్ అవుతుంది. మా చిన్న పాప యూకేజీ. నా హస్బెండ్ పేరు మిస్టర్ రాజేష్. తను గవర్నమెంట్ ఎంప్లాయ్, డిగ్రీ కాలేజ్లో లెక్చర్గా వర్క్ చేస్తున్నారు. నేను మ్యారేజ్ తర్వాత బీఈడీ చేశాను, ఎంఎస్సీ చేశాను. దానికి పూర్తి సహకారం మా హస్బెండ్ అందించారు. ప్రజెంట్ అయితే బీటెక్ అయిపోయినాక ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించగలిగాను. టయోటా ఢిల్లీలో ఆన్లైన్లో జాబ్ వచ్చింది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా. బట్ అప్పుడు ఆ పరిస్థితి వెళ్ళలేని పరిస్థితి. అప్పుడే మ్యారేజ్ సెటిల్ అవ్వడం. దాంతో కరీంనగర్లో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా జాయిన్ అయ్యాను. ప్రజెంట్ కూడా నాకు అప్పటి నుంచి కూడా సాఫ్ట్వేర్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి బేసిక్ టీచింగ్ అంటేనే ఇంట్రెస్ట్. కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ బీటెక్ చేసింది తను టీచింగ్ చేయడం ఏంటి అని. ఆ టీచింగ్ అనేది నేను ఎంచుకోవడానికి నా ఉపాధ్యాయులు అందరూ నాకు అందించిన మోటివేషన్ కారణం అని ఇప్పటికీ బలంగా నమ్ముతాను.
ఎందుకంటే వేల మందికి అక్షర భిక్ష పెట్టగల జ్ఞానం ఉన్నది ఒక ఉపాధ్యాయుడు. నేను చదివింది రామణ మండలం ఆదర్శ స్కూల్లో అయినా కూడా నా స్కూల్ నాకు ఎంత బేసిక్స్ నేర్పించిందంటే, నేను ఎట్లయినా మా హస్బెండ్ కానీ మా అత్తవారు నాకు అందరూ అంటారు ఆల్రౌండర్ అని. తెలుగు అయినా, తెలుగు నేర్పించిన ప్రాథమిక విద్య నుంచి హై స్కూల్ విద్య వరకు ప్రతిదీ చాలా బాగా చదివే జ్ఞానం కానీ నేర్చుకునేది. హిందీ అయితే పవన్ సార్ రఘు చెప్పినట్టు సార్ ఆటో ఎక్కి బస్సు ఎక్కి అంతరిక్షంలో తీసుకెళ్లేవారు. క్లాస్ చెప్తుంటే సార్ లెసన్ ఎవరైనా చెప్తారు, హిందీ కంప్లీట్ చేసి దాని మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఎవరైనా చెప్తారు. కానీ సార్లో ఉన్న చమత్కారం ఏంటంటే అక్కడ ఏ సందర్భానికి పిల్లలకి ఏది అందించాలని సార్కి పూర్తి జ్ఞానం అవగాహన ఉండేది. రామాయణం, మహాభారతం, కర్ణుడు, భీముడు వీళ్ళందరి గురించి నాకు అందించిన జ్ఞానం పూర్తి మా పవన్ సార్. ఇప్పటికీ మా వారంటారు, నీకు ఈ రామాయణం ఇవన్నీ ఎప్పుడు చెప్పినా మా సార్ తెలియదు ఇవన్నీ. నా పిల్లలకి నేను చెప్తాను రామాయణం, మహాభారతం మా సార్ చెప్పేది నాకు. ప్రతి సామెతలు కానీ అవన్నీ గుర్తొచ్చేది. అండ్ మోర్ ఓవర్ స్కూల్లో కూడా సార్ పొద్దున్నే మనం విజ్ చేస్తాం కదా గుడ్ మార్నింగ్ అని. మేము విజ్ చేయకపోయినా మమ్మల్ని నాన్న వాణి ప్రవళిక అనుష గుడ్ మార్నింగ్, వాణి గుడ్ మార్నింగ్, సార్ పేరు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పారు. ఇప్పటికి గుర్తొస్తున్నాను. నేను స్కూల్లో చేస్తున్నాను కదా, ఏమన్నా గుడ్ మార్నింగ్ చెప్తే నాకు పవన్ సార్ పేరు గుర్తొస్తుంది. నేను ఎవరైనా పిల్లలకి నేను చెప్పట్లేదు, బట్ నాకు నేను విద్యార్థిగా ఉన్న సమయంలో సార్ గుడ్ మార్నింగ్ అని చెప్పాను. అంత సంస్కారం నాకు ఈ స్కూల్ నుంచే దక్కింది. క్రమశిక్షణ అన్నీ అందించిన మన కరెస్పాండెంట్కి పేరు పేరున ధన్యవాదాలు. సైన్స్ మలేషన్ సార్, కేఎల్ఎంఎన్ ఆర్బిటల్స్, కెమిస్ట్రీ, ఎస్పీడిఎఫ్ ఆర్బిటల్స్, ఎలక్ట్రానిక్ ఎఫినిటీ మొత్తం సార్ వడపోసి మనకు అందించినట్టు. ఇప్పటికీ నేను ఎవరైనా పిల్లలకి కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ చేయగా సార్ నాకు మలేషన్ సార్ గుర్తొస్తారు. ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ మన నర్సరీ సార్ 10th లో బోధించారు. అప్పుడు తెలుగు మీడియం కదా నన్ను చదువుతుంది. అనుశంగికము, ద్విముఖనుశంగికము, అనుప్రయుక్తము అని ఇప్పటికి గుర్తొస్తుంది సార్. ఆ వర్డ్స్ చూస్తుంటే నాకు ఇప్పటికి తెలుగు మీడియం 10th క్లాస్ బుక్ నాతో పాటే ఉంది. లక్ష్మణ్ సార్ చెప్పిన మాటలు ఎప్పటికీ గుర్తుంటాయి. మంచి చదువుకుంటారా, ఎదుగుతారు, నా కోసం చదువుతున్నారని సార్ ఎప్పటికీ అనేది. మా ఫ్రెండ్స్ చెప్పినట్టు కరెస్పాండెంట్ జగన్ సార్ కూడా క్లాస్లోకి వచ్చి మన స్కూల్ ఫస్ట్ రావాలి, మండలంలో ఫస్ట్ రావాలి, మనం చేసిన క్యాంపెయినింగ్ కానీ, మనం ఇండిపెండెన్స్ రోజు, రిపబ్లిక్ డే రోజు మన ఊళ్ళో ర్యాలీ చేసినప్పుడు ఆ పొద్దులు లేచి అంత పొద్దున ఇప్పటికీ ఈ కాలం పిల్లలు ఎవరు అంత పొద్దున వెళ్ళట్లేదు. స్వీట్ ఇచ్చే టైంకి వెళ్తున్నారు, అది డ్యాన్స్ టైంకి. మనం అంత పొద్దులు లేచి వెళ్ళేది. ఆ మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ తిరిగి రాలేవు. నెక్స్ట్ సంజయ్ సార్ మనకు సోషల్ బోధించారు. సార్ వల్లే నాకు మ్యాప్ పాయింటింగ్ తెలుసు. ఇప్పటికీ నాకు ఇండియాలో ఇప్పుడు 28 స్టేట్స్ ఉన్నాయి, అప్పుడు 29 ఉంది. సార్ చెప్పారు జార్ఖండ్, రాంచీ, బీహార్ 3 కొత్తగా అయింది. అప్పుడే స్టేట్స్ ఫామ్ అయ్యాయి. సార్ చెప్తే ఇప్పటికీ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఇప్పటికి గుర్తున్నాయి నాకు. అస్సాం తీసుకో, ఒరిస్సా, భువనేశ్వర్ అనగా నాకు సారే గుర్తొస్తాను. మా పిల్లలకి ఇప్పటికీ చెప్తుంటాను నేను. అండ్ మహేందర్ సార్ మనకు జీవశాస్త్రం ఇప్పటికీ నాకు మైటోకాండ్రియా ఫేస్ కానీ, ఒరేలియా సెటేవా ఇండికా మరి ఇదొక శాస్త్రీయ సైంటిఫిక్ నేమ్ అవన్నీ సార్ గుర్తొస్తారు నాకు. అంత బేసిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఇచ్చింది నాకు ఈ స్కూల్ మాత్రం. నేను ఇప్పటికీ నా సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి రెడీగా ఉన్నాను. అంత నాలెడ్జ్ కానీ, తెలుగు మీడియం చదువుకుని ఇంటర్మీడియట్ వరకు కూడా నేను తెలుగు మీడియం చదువుకునేది. కానీ బీటెక్లో కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం. అప్పుడు మనకు భయం ఉండే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎలా చదవడం, ఎలా గుర్తుపెట్టుకోవడం ఇంగ్లీష్ అని. కానీ అంత ఫౌండేషన్ ఇచ్చింది నాకు ఈ స్కూల్ మాత్రం. ఈ స్కూల్లో ఎంత నేర్చుకున్నాను కాబట్టి, అంత గ్రామర్ అవన్నీ సార్ మనకు అందించారు కాబట్టి మేము రీసెంట్గానే ఒక న్యూ హౌస్ కట్టుకున్నాము. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే హ్యాపీగానే ఉన్నాను. థ్యాంక్ యూ అనండి. స్టేజ్ అలంకరించిన ఉపాధ్యాయులకు, మరి నా తోటి విద్యార్థులకు, అలాగే మా మిత్రులమైన మా మిత్రులు ఈ కష్టం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం చాలా అరుదు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇది 18 సంవత్సరాల తర్వాత ఈ కలయిక ఈ స్టేజ్ మీద. థ్యాంక్ యూ ఎవ్రీవన్.
ఈ సమయానికి కేటాయించిన ఉపాధ్యాయులకు పేరు పేరున ధన్యవాదాలు. ఇక ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి చిన్ననాటి నుంచి. మా చిన్న తెలిసిన చూసిన సార్లు ఉన్నారు ఇక్కడ. ఆదర్శ విద్యానికేతన్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు ఇచ్చింది మాకు. ఇలాంటి జ్ఞాపకాలు ఇచ్చిన సార్లు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా జగన్ సార్ పొలిటికల్గా కానీ సార్గా కానీ కరస్పాండెంట్గా కానీ చాలా ఆదర్శం. సార్ నుంచి చాలా నేర్చుకున్నాం. కొన్ని సందర్భాలు మేము రాజకీయాల్లో దిగినప్పుడు కూడా సార్ని ఆదర్శంగా తీసుకున్నాం. అలాగే లక్ష్మణ్ సార్ చాలా స్ట్రిక్ట్, కానీ చాలా బాగా చెప్పేవారు. ఎలా ఉండాలి, ఎలా క్రమశిక్షణతో ఉండాలో చాలా చెప్పింది. అలాగే పవన్ సార్ అయితే చెప్పలేదు. పవన్ సార్ స్కూల్లో చదువుతుంటే అప్పుడు ఉన్నదే ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నాకు ఆ పేపర్ పట్టుకొని ఆ స్టిక్ పట్టుకొని కొడతాడని భయం ఉంటుంది. కానీ అప్పుడు కొడితే బాగా అనిపించింది. కానీ చాలా కాలం తర్వాత మాకు అనిపించింది అయితే సార్ అప్పుడు చేసింది కరెక్ట్ అనిపించింది కొన్ని రోజుల తర్వాత. కానీ ఆ దెబ్బలు ఎప్పుడు మర్చిపోలేదు. ఆ దెబ్బలతో మేము చాలా ఆడేదాం, చాలా నేర్చుకున్నాం. ఇలాంటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి, కుటుంబంలో ఉన్నాయి. అలాగే నర్సయ్య సార్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. మహేంద్ర సార్ కూడా చాలా, ఆంజనేయ సార్ కూడా, మల్లేశన్ సార్ అయితే స్కూల్ మన క్లాస్లో కానీ ఇక్కడ చాకీస్ వాడేది మల్లేశన్ సార్. ఆ బాక్స్ కూడా అప్పుడప్పుడు ప్రిన్సిపల్ బాక్సులు తీసుకొచ్చేవాళ్ళు సార్. కరాటా బ్లాక్ మీద అంతా బొడే పెట్టారు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే చాలా ఆంజనేయ సార్ చాలా బాగా చెప్పేవారు. కరస్పాండెంట్ జగన్ సార్ కూడా చాలా, మేము ఒకసారి ఒక చెప్పాలి కానీ సోషల్ సార్ డంగయ్య సార్ మిస్ అయ్యింది కదా, అది చాలా బాగా. సార్ టీ అని పంపించేవాళ్ళు. టీ అని గైడ్ సార్ ఎప్పుడు పోతారా అని అడిగితే యాక్సిడెంట్గా టీ ఇంటికాడ వచ్చేవాళ్ళు. కానీ మేము సార్ మాత్రం ఎప్పుడు పంపుతారా, ఎప్పుడు ఒకటికి వస్తారా సార్ అని తెలియదు. ఎందుకంటే సెకండ్ క్లాస్ మనకు ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ అది పవన్ సార్ ఉండేవాళ్ళు, ఎవరికి పంపక్ సార్ ఉండేవారు కావచ్చు. ఆ మ్యాథ్స్ ఎక్కడ ఆడుతున్నా సార్ ఎక్కడ వెయిట్ చేస్తారు. కానీ అలా పంపిస్తే ఎప్పుడో 12 గంటలకు క్లాస్ అయిపోయినాక వచ్చేవారు. అలాంటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. మరియు ఇక్కడ రాని మా మిత్రులు కూడా చాలా బాధాకరం. ఎందుకంటే మేము ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన విజయ్ గారు, శంకర్ కానీ, మాస్టర్ కానీ, ఇక్కడ లోకల్ చాలా అరేంజ్ చేశారు. మిత్రులందరికీ కానీ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మేము వేరు చూసుకొని వచ్చిన మిత్రులకు పేరున ధన్యవాదాలు. ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ నెక్స్ట్ వారం మనం మర్చిపోతారు. నా పేరు డాక్టర్ సతీష్. నేను లోకల్గా ఉంటాను రామడు. కానీ బట్టి నిన్ననే వచ్చిన సింగపూర్ నుంచి. మన అరేంజ్మెంట్ అయినాక విజయ్ కాల్ చేసిన తర్వాత వస్తా అని చెప్పిన. అయితే నిన్న నైట్ వచ్చేసిన. థ్యాంక్ యూ. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. నాకు కూడా ఓకే MBA కంప్లీట్ చేసిన. కంప్లీట్ చేసిన తర్వాత బయట దేశాలకు వెళ్ళిన. ఓకే నాకు సాలిపరంగా నిర్ణయం ఓకే, ఆర్థికంగా కూడా ఓకే. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినాను. ఏంటంటే మన జీవితంలో పునాది స్కూల్, ఆ స్కూల్ పునాది గట్టిగా ఉంటే మనం నేర్చుకున్న విద్య ఎక్కడైనా గట్టిగా ఉంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళా కూడా మనం ఎలాగైనా బతకచ్చు. దానికి ఎంతోమంది కృషి ఉంది. వాళ్ళు అప్పుడు కొట్టినా తిట్టినా ఈ రోజు మాత్రం ఆ రోజు చేసిన పని ఈ రోజు మాత్రం చాలా యూజ్ అయింది. అప్పుడు నేర్చుకున్న ఇంగ్లీష్ ఈరోజు బయట మాకు ఆ ఇంగ్లీష్ యూజ్ అవుతాయి. కానీ అలాంటి అప్పుడు తిట్టుకున్నాం, మేము కూడా తిట్టుకున్నాం సార్ కొట్టుకున్నప్పుడు. కానీ ఇప్పుడు అలాంటి రోజు మళ్ళీ రావా అని బాధపడుతున్నాం. కానీ ఏదేమైనా ఈ కష్టం మరియు ఉపాధ్యాయులకు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అవకాశం వచ్చింది. మెసేజ్ అంటే ఇక్కడ గ్రూప్లో మెసేజ్ చేసుకోవాలి, ఒక్కరు కూడా మాట్లాడలేదు.
గ్రూప్లో మాత్రం కంటిన్యూ మెసేజ్ చేస్తాను, లేదా లేదా అని మెసేజ్ చేస్తాను. మరి ఇంకా స్టేజ్కి వస్తే ఎవరు మాట్లాడతలేదు. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుంది, ఒకసారి వచ్చి మాట్లాడుతుంది. నేను మాట్లాడకపోతే గ్రూప్లో మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన గురువులందరికీ పాదాభివందనములు. అండ్ తోటి విద్యార్థులందరికీ కూడా విచ్చేసినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా హైదరాబాద్ రావడం, దూరంలోకి రావడం జరిగింది. టీచర్లు కూడా మీ విలువైన సంవత్సరం మాకు కేటాయించడం జరిగింది. ఈరోజు మేము చిన్నప్పటి నుంచి 10th వరకు చదువుకున్నప్పుడు ప్రతి విషయంలో కూడా మీరు తోడున్నారు. అండ్ ఏ విషయం కూడా మీకు మాకు చెప్పడానికి కూడా మీరు సహకరించారు. ఈ స్టడీ సబ్జెక్ట్ పరమైన ఏదైనా కూడా ఇంకా మన మధ్య గణేష్ సార్ ఏంటి మన అజిత్ వీళ్ళు లేకపోవడం కొద్దిగా బాధాకరం. ఇంకొకటి ప్రజెంట్ వచ్చేసి నేను మెడికల్ ఫీల్డ్ చేసాను సార్. ప్రజెంట్ కరీంనగర్ వెటర్నరీ. ఈ కార్యక్రమానికి వచ్చేది పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. అలాగే నా మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు లాజిస్టిక్ చూసాను. నాకు మ్యారేజ్ అయితే ఇప్పుడు పాపలు, ఒక పాప 4 years, ఒక పాప 1.5 years. నేను మీతోటి శ్రీమంత్ వరకు కంటిన్యూ చేశాను. శ్రీమంత్ నుంచి కొన్ని కారణాల వల్ల కంటిన్యూ చేయలేకపోయాను. 10th class లో చాలా మిస్ అయ్యాను పడుతుంది. అది ఇప్పుడు ఏమో ప్రకారం అది చేయలేదు. నాకు డిగ్రీకి అందరూ తెలుసుకునే ఉంటారు, నేను అందరూ కన్సల్ట్కి వస్తూనే ఉంటాను. ఇంకా చెప్పడానికి చాలా ఉంది, కానీ సమయం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఎన్నో రోజులుగా కన్ఫామ్ పొందాలని ఒక ఆలోచన అంటే ఆలోచన భారత విద్యార్థి ఎంతమంది రాముడు చుట్టుపక్కల ఎక్కడ విధంగా ఒక పేరొందిన పొందిన స్కూళ్ళు
నాకు 2010లో పెళ్ళి తర్వాత నాకు ముగ్గురు పిల్లలు అది మా కాలం నుంచి థ్యాంక్ యూ చేసిన గురువులందరికీ నా నమస్కారాలు. నా పేరు స్వప్న. మా హస్బెండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లైన్మెన్ చేస్తారు. నాకు ఒక బాబు ఒక పాప. పాప 8th క్లాస్, బాబు 2nd క్లాస్. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు వ్యాపారి. వేదికపై ఆశీర్వైనటువంటి నా ఉపాధ్యాయులకు నమస్కారాలు. నా తోటి మిత్రులందరికీ నమస్కారాలు. రెండైతే గొప్పగా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్స్ ఏంటంటే, ఒక 4 సంవత్సరాలు నేను చదువుతున్న స్కూల్లోని ఉపాధ్యాయులుగా చేసినందుకు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ ఏంటంటే, ప్రస్తుతం ఇప్పుడు నాకు గురువుగా చదువు చెప్పినటువంటి పవన్ సార్తో పాటుగా నేను ఉపాధ్యాయులుగా చెప్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. నా ఉపాధ్యాయులకి నమస్కారాలు. నా హస్బెండ్ పేరు రమేష్. తను సాఫ్ట్వేర్. నేను కూడా వర్క్ చేస్తున్నాను ఆయన సాఫ్ట్వేర్గా. అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నిన్ననే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినాక నిన్ననే నేను వచ్చేసా హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నర్సయ్య. నేను ఇంగ్లీష్ టీచర్గా స్కూల్లో వర్క్ చేసినాను. అండ్ ఆల్సో మ్యాథమెటిక్స్ టీచర్గా కూడా వర్క్ చేసినాను. మీతో ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నైట్ క్లాస్ సార్ అక్కడే ఉండి పిల్లలకు స్పెషల్ క్లాసెస్, స్టడీ అవర్స్ అవి తీసుకోమని చెప్పారు. అప్పుడు నేను అక్కడే ఉంటుంది. మేడం గారు ఎక్స్పెషల్గా భోజనం పంపించేవారు. అండ్ తోటి టీచర్లు కూడా మంచిగా వర్క్ చేశారు. మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ మనకి సమయం బాగా అయిపోయింది. ఇంకా నాకు సమాధానం చూస్తే ఆయన అనిపించింది. నాకు పేరు పెట్టిండు నేత మన ఆదర్శ విద్యాలయంలో మైకు పట్టుకుంటే వాళ్ళు పెట్టని మైకాసుడు కానీ. సో నేను ఎక్కువ సమయం తీసుకోను. బట్ ఏంటంటే కాకపోతే మీరందరూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను ఇప్పుడు ప్రజెంట్ కూడా నేను అంజేశ్వర్ గారు కొత్తపల్లిలో ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తున్నాం. మా పాఠశాల పేరు వచ్చేసి నేచర్ స్కూల్. ఆ నేచర్ స్కూల్ ఇప్పటివరకు కూడా మేము విజయవంతంగా నిర్వహిస్తున్నామంటే దానికి కారణం జగన్ సార్ గారు, మన కరెస్పాండెంట్ గారు. ఎందుకంటే సార్ ఇప్పటికీ కూడా నేను ఒక పాఠశాల ఉపాధ్యాయునిగా మేము ఇంత విజయవంతంగా నడపగలుగుతున్నాం, లేదా ఉపాధ్యాయునిగా నేను ఇంత విజయవంతంగా ఉన్నాను అంటే కారణం ఆదర్శ విద్యాలయం. సో నేను జగన్ సార్ గారికి మామూలుగా మీరు కాదు, నేను కూడా పాదాభివందనమే. ఎందుకంటే నాకు ఇంత ఒక కాన్ఫిడెన్స్, ఒక ఉపాధ్యాయునిగా నన్ను నేను నిరూపించుకోవడానికి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన పాఠశాల ఏదంటే ఆదర్శ విద్యాలయం, ఆదర్శ విద్యానికేతన్. ఇక మీతో నాకున్న ఎక్స్పీరియన్స్ అంటే చాలా ఉన్నది. నేను చెప్పింది మీకు 10th క్లాస్ చెప్పలేదు, నాకు ఐడియా ఉంది. 9th వరకు మాత్రం చెప్పాను. కాకపోతే మీతో ఏంటంటే నేను అక్కడ పాఠశాలలో ఉన్న మీ 10th క్లాస్ ఫేర్వెల్ పార్టీకి డ్యాన్స్ చేయించినది కూడా నాకు గుర్తుంది. ఫేర్వెల్ పార్టీ వచ్చి మీకు ఒక 2 పాటలేమో డ్యాన్స్ నేర్పించారు. నెక్స్ట్ దాంతో పాటు ఉన్న పరిపూర్ణమైన సంపూర్ణమైన ఉపాధ్యాయునిగా నేను ఇప్పుడు ఉన్నాను అంటే కేవలం ఆదర్శ విద్యానికేతన్లోనే. ఇప్పుడు ఇంత నేచర్ స్కూల్లో ఉన్నా కూడా ఇంతటి అభిమానం కానీ మీరు చూపించే అభిమానం కావచ్చు ఇప్పుడున్న పిల్లల దగ్గర మనం పొందాలంటే పొందలేమని. ఎందుకంటే జనరేషన్ ఎప్పటికప్పుడు ఎవ్రీ 5 years ఒకసారి చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు అంతటి అభిమానాన్ని మనం ఉపాధ్యాయునిగా పొందాలి అన్న పొందలేని పరిస్థితి. కాకపోతే నాకు ఈ రాములకు అంటేనే ఒక రకమైన గూస్ బంప్స్ వస్తుండే. ఎందుకంటే మీరు కావచ్చు, మీ సూపర్ సీనియర్స్ 2 బ్యాచెస్ ఉంటే ఇంకా
మీరు ఆదర్శ విద్యానికేతనంలో విద్యను అభ్యసించి ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి ఒక శ్రీకారం చుట్టుకొని ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడం చాలా ఆనందదాయకం. మీ అందరికీ దీనిలో చేసినటువంటి శ్రమకు కృషికి నేను చాలా సంతోషిస్తున్నా. మీ అందరికీ పేరుతో కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇంతమందిని పిలిచి ఇక్కడ మీరు మీ యొక్క హోదా స్థాయి, మీరు చేసేటువంటి కష్టాలు బాధలు అన్నీ పంచుకున్నందుకు చాలా సంతోషం. ఎప్పటికైనా మీరు కూడా చదువు నేర్చుకొని ఎక్కడో ఉన్నత స్థాయిలో ఉన్నారు. మీరు కూడా ఒకప్పుడు నేర్చుకున్నారు, మీరు కూడా ఇప్పుడు 10 మందికి చెప్పగలుగుతున్నారు అంటే అది ఈనాడు గురువులందరూ సంతోషపడాల్సిన విషయం. ఓకేనా? తర్వాత మీరు ఏదైనా ఈ బాల్య స్నేహం అనేది గుట్టిగా రావు. ఎంత ధనం పెట్టి ఖర్చు పెట్టి ఖరీదు చేసినా కూడా ఈ బాల్య స్నేహం దొరకదు. కాబట్టి ఈ స్నేహాన్ని ఇలానే కాపాడుకొని అందరికీ ఆదర్శంగా సంతోషంగా కలిసి ఇంకెన్నో మీరు ఇట్లాంటివి నిర్వర్తించుకోవాలని కోరుకుంటూ, ఈ ఊరి సౌపతి ఊపిరి ఉన్నంత వరకు ఉంటుంది, పట్టణం సౌపతి పైసలు ఉన్నంత వరకే ఉంటుంది. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేసుకోవాలని, మంచి స్థాయిలోకి రావాలని, ఇంకెవరైనా మీకు సాధక బాధకాలు ఉంటే ధైర్యంగా మీరు వాటిని ఎదుర్కొని నిలబడగలగాలని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. దాదాపుగా గౌరవంగా కలుస్తున్నాడు. అందరూ ఒకే దగ్గర వేదిక దగ్గర కలవడం కానీ చూడడం అనేది చాలా సంతోషం. మీకు దాదాపు ఓన్లీ 1 ఇయర్ పనిచేశారు అనుకుంటా. 9th క్లాస్ మీరు 9th క్లాస్లో ఉన్నప్పుడు నేను సోషల్ టీచర్గా పనిచేశాను. చాలా సంతోషం. అందరు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అందరూ హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యారు. చాలా చాలా సంతోషం. ఎందుకోసం అంటే ఎవరైనా ఏ గురువు కోరుకుంటుంది కూడా ఇప్పటికే చాలా కారణం ఉంది. ఎన్నో విషయాలు ఈ మధురమైన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేస్తుంటే మళ్ళీ ఎంతమంది కూడా కళ్ళవంతులేండి. చాలా 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ మమ్మల్ని వేదికకి తీసుకురావడం ఇంకా చాలా ఆనందదాయకం. సో మీరంతా కూడా భావి జీవితం అంతా కూడా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తెలిసిందని వృత్తులు ఉన్నదని చెప్పడం కాదు, నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవాలి. ఈ వృత్తి అనేది డబ్బులు సంపాదించడానికి ఉంది, సంపాదించకపోవడానికి ఉంది. ప్రైవేట్ పరంగా చూస్తే మనకు అనుష అన్నట్టు అలా టైం ఉండదు. హౌస్ వైఫ్ కాబట్టి వాళ్ళు లిమిటెడ్ టైంలో స్కూల్ వస్తారు. ఇప్పుడు నా టైం అనుకోండి, అదే నా శ్రీచేతి చెప్పింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ 2 లక్షల రూపాయలు సంపాదించడానికి ఆస్కారం ఉంది. అది ఎప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉండాలి, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కానీ గర్ల్స్కి టైం ఉండదు. కాబట్టి మీరు మీకున్న సమయాన్ని వినియోగించుకొని భద్రత మీరు మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ప్రిపేర్ కండి. అట్లా బాయ్స్ కూడా అదేవిధంగా చదువుకునే అవకాశం ఉంటే చదువుకోండి. మరి స్థిరపడ్డ వాళ్ళు కూడా మరి ఏం చేస్తాం, స్థిరపడ్డారు కాబట్టి సంపాదిస్తున్న డబ్బులు మాత్రం తప్పుగా వాడండి, కొంచెం సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నేను ఇంత గురించి మళ్ళీ చెప్పాలంటే తీసుకొని స్టార్ట్ చేస్తాను. కరస్పాండెంట్ జగన్మోహన్ సార్ గారికి, అలాగే మా అన్నగారు లక్ష్మణ్ సార్ గారికి, పవన్ సార్ గారికి, మల్లేశ్వర్ గారికి, అంజనేయులు మిత్రుడు అభినయ్ గారికి, నర్సయ్య సార్ అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా మీరు మా ముందుకు బాల్యం నుండి చదువుకొని వివిధ వృత్తులలో స్థిరపడి మా ముందుకు రావడం మాకు చాలా గర్వకారణం. ఎవరి పరిస్థితులను బట్టి వారు స్థిరపడవచ్చు. మంచి పొజిషన్లో ఉండి మమ్మల్ని గుర్తుంచుకొని ఈ వేదికపై రావడం మాకు కూడా చాలా గర్వకారణం. అదే నేను వేరే వృత్తిలో ఉంటే ఈ గౌరవం లభించకపోవచ్చు.
అన్నిటికన్నా ముఖ్యమైనది ఉపాధ్యాయ వృత్తి. ఈ ఉపాధ్యాయ వృత్తి కల్పించినటువంటి మా జగన్మోహన్ సార్ గారు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్నిటికన్నా ఉపాధ్యాయ వృత్తి అనేది మరవలేనిది. ఎంతో మంది విద్యార్థులను ఇప్పుడు కొట్టినవో తిట్టినవో మీకు తెలుసు, మాకు తెలుసు. సైలెన్స్ అంటే అప్పుడున్నారు, ఇప్పుడు ఉండరు. ఉండరు ఇప్పుడు సైలెంట్ ఉండండి అంటుంటారా? ఉండరు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మీరెవరు? మా పిల్లలు కాదు, మా మిత్రులు. ఇప్పుడు మా స్థాయికి వచ్చారు మీరు కూడా. అన్ని వృత్తులలో మాతో సమానం. మీరు కూడా సంపాదిస్తున్నారు, పెళ్ళిళ్ళైంది, ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు కూడా ఇప్పుడు మాకు ఎవరు? మా పిల్లలు కాదు, మా మిత్రులు. మీరు మాతో సమానం. మీరు కూడా ఇద్దరు జగన్ సార్ గారు, నా ఉపాధ్యాయ సోదర బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నాకు పూర్వంలో మీరు విద్యార్థులైనా నా వాళ్ళు కాబట్టి మీ అందరికీ శుభాశీస్సులు. భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడైతే అలా కాపాడాలని కోరుకుంటున్నాను. మీరందరూ పిలవడం వల్ల నాకు ఆనందం కలిగి ఆ ఆనందంలో పాటలు రావడం అలాగే మిమ్మల్ని అప్పుడు ఏమని కోప్పడను మొదలు ఏం చేసినా తెలియదు. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే భయమే. ఎందుకంటే చదవడం అనేది ఒక కోర్సు లాగా అర్థం ఫీల్ అవుతుంది. చదవడం అనేది ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క అనుభవాలు, వాళ్ళు చేసినటువంటి పనులు, అవన్నీ మన జీవన విధానాన్ని అనుభవించుకోవడం కొరకు మాత్రమే మనం చదువుతున్నాం. దానివల్ల ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎట్లయిందంటే చదువు అంటే సంపాదించడానికి డబ్బు ఒక్కటే, జీవితంలో డబ్బు ఒక భాగం మాత్రమే. డబ్బే జీవితం కాదు. మనకున్నటువంటి బంధాలు, అనుబంధాలు, సంబంధాలు, స్నేహితత్వం ఈ డబ్బు పెడితే మంచిది కాదు. అందుకొరకు వీటన్నిటి కాపాడుకుంటూ నీ గురువుగా నన్ను గౌరవించి పిలిచినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ ఎప్పుడు సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 2006లో మీరు స్టూడెంట్స్ మీ కరస్పాండెంట్ ఉపాధ్యాయులు ఇప్పుడు అందరం మిత్రులకు అందుకొస్తే మిత్రులందరికీ నమస్సుమాన్యులు. ఓకే, మీరు చాలా మాట్లాడారు, చాలా ఎదిగారు, చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికీ ఉపాధ్యాయ వృత్తిలో మహేందర్, నర్సయ్య సార్, తర్వాత అంజనేయ సార్, పవన్ సార్ కొనసాగుతూనే ఉన్నారు. మిగతా వాళ్ళు వివిధ వ్యాపకాలలో సెటిల్ అయ్యారు. మరి మాకు కావాల్సింది ఏంటంటే మీ అందరూ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మీ అందరూ బాగుండాలనే మొదటి నుంచి సార్థంతా మీకు చదువు చెప్పినా నేను మోరల్ క్లాసెస్ మీకు చెప్పేది. జీవితం అంటే ఏంటి, జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి, ఇతరులను ఎలా పలకరించాలి, మన మర్యాద ఎలా ఉండాలి, ఇతరులతో మనం ఎప్పుడు కూడా శత్రువుగా భావించకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నేను చెప్పేవాడిని. ఇప్పటికి కూడా నేను అదే చెప్తాను. చెప్పే ముందు కూడా ఏంటంటే చాలామంది మన స్కూల్ చదివిన పిల్లలు మన స్కూల్ ఇప్పుడు బిల్డర్ తరగతి బిల్డర్ బోర్డు ఆదర్శాన్ని ఎందుకు పెట్టలేదు అంటే త్వరలోనే ఆదర్శ కాకుండా స్త్రీ ఆదర్శాన్ని మార్పిస్తున్నాము. మధ్యలో కొన్ని చిన్న ట్రబుల్స్ ఉంటాయి. చిన్న ట్రబుల్స్ మనం చేయని నేరం రాజకీయాల్లో ఉన్న వాటిని మన నేరం పెట్టి ఇబ్బంది కలిగించారు. అంటే దాంతో బిల్డర్స్గా మార్చడం జరిగింది. ప్రస్తుత కాలంలో కొత్త జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారం స్త్రీ ఆదర్శాన్ని, ఎందుకంటే ఆదర్శాన్ని ఇవ్వరు, స్త్రీ ఆదర్శాన్ని మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వల్ల స్టార్ట్ చేయకపోతున్నాం. మరి ఇందులో ఏంటంటే మీరు చాలా అప్పుడు ఏ సార్ ఏమన్నా బాధపడేవారు కావచ్చు. మీరు ఇంకా నేనైతే అప్పుడు కరెక్ట్గా మీ పీరియడ్ సంబంధం, ఎందుకంటే మీరు 6వ తరగతి నుంచి 10వ తరగతి వల్ల నా ఫైనల్ ఇయర్ సర్పంచ్గా వచ్చింది.
తరగతిలో అంటే మిగతా విషయాలని అప్పుడు హెడ్ మాస్టర్ ఉన్నాడు తర్వాత ఇద్దరు సంవత్సరాలుగా నా హెడ్ మాస్టర్ అయ్యారు. నైట్ క్లాస్ మాత్రం కంపల్సరీ సర్పంచ్లో ఉన్న ఇంకొకటి చదివించి ఆడపిల్లలు అవసరమైతే ఈ విధంగా చట్టాలు చేసి వచ్చారు. అయితే అప్పుడు మీరు 10th క్లాస్ చదివేటప్పుడు అనుకుంటా 2500 కానీ విలువైన డబ్బు అదే ఆ కాలంలో. ఇప్పుడు నర్సరీ క్లాస్లో మన దగ్గర 11,000 ఉంది, కానీ వేరే వేరే స్కూల్లో 14, 15, 20 వరకు అవునా. చాలా తేడాలు ఉంది, కానీ ఇప్పటి డబ్బుకు విలువ లేదు. అప్పటి డబ్బుకే చాలా విలువ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు నేను 85లో స్కూల్ స్టార్ట్ చేశాను. 25 అంటే 3 సంవత్సరాలకు మీరు మనుషులో ఈజీగా చెప్పుకోవచ్చు. అయితే 2006 వరకు నేను సర్పంచ్గా ఉన్నప్పటికీ అప్పటికి ఎన్నో వచ్చిన డబ్బులతో 100 ఎకరాలు కొన్నాను. అప్పుడు భూముల విలువ కట్టుకుంటే డబ్బు వ్యాల్యూ ఎక్కువ. అంటే మేము కట్ట 2500 అయినా కూడా ఎంతో శ్రమిస్తే కానీ మీకు పేరెంట్స్ కాదు. ముందుగా ఏంటంటే అందుకోసం మీ పేరెంట్స్కు రేపు బాధాపడుతుంది. ఎందుకంటే చాలా ఆత్మీయత ఉండేవాడికి మీ పేరెంట్స్ ఉండదు. ప్రతి ఒక్కరూ వచ్చినా కూడా మన దగ్గర చాలాసేపు 1 గంట మాట్లాడలేదు. మొత్తం నా మీదనే భారం చేశారు. మరి మీకు అప్పచెప్పిన మా పిల్లలు సరే స్టడీ చేసి ఎగ్జామ్స్ ఇచ్చినప్పుడల్లా పిల్లలు తీసుకున్న పిల్లలు చేయడానికి మా ప్రయత్నాలు చేసి అట్లా చేయడం వల్లే ఈరోజు ఇంత వాళ్ళే నాకు మీకు అనుశక్తి తెలియదు. మేము సాఫ్ట్వేర్ మొన్నటిదాకా జామిని 10,00,000 తెలియజేస్తుంది. మళ్ళీ తిరిగి వచ్చిన అంతేకాదు లాస్ట్ ఇయర్ 15 మాకు చేస్తున్నాం. అంటే ఈ ప్రతి కథమంతా జ్ఞాపకం చేసుకుంటే ఏంటంటే డబ్బుకు విలువ ఉంది. అంటే విలువైన దేని కూడా కూడగొట్టుకోవద్దు. విలువైన దేని కూడా కూడగొట్టుకోవద్దు. జీవితంలో స్థిరపడాలంటే డబ్బే. ఆ డబ్బును ఏదో విచ్చలవిడిగా ఖర్చు చేయాలని నా ఆలోచన. మీరంతా తెలియాలి. రేపు మీ పిల్లల స్టడీకి అప్పుడు ఏదో 500 తీసుకొని మీ పిల్లలు ఎప్పుడో చెప్పింది పోతున్నారు. మీకు సీట్లు నాకు చెప్తున్నా ఇవ్వడు. నా స్కూల్లో ఇప్పటికీ ప్రతి టీచర్ అనిపిస్తే పిల్లల స్కూల్లో 150 తెలుస్తుంది. అయినా టీచర్ పిల్లలకు నేను ఫ్రీ ఇస్తున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను రాజకీయాల్లో కాదు, పేద పిల్లలకు కొంత మధ్యతరగతి పిల్లలకు ఫీ కన్సెషన్ ఫీ మాఫీ ఇప్పటికి కూడా అదే ఖర్చు నష్టం. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే నా జీవితం ఉన్నంత వరకు రామడులో స్కూల్ నడిపించాలి, మంచి ఎడ్యుకేషన్ అందించాలని ఆలోచన ఉంది. అదే ఉద్దేశంతో 150 మంది పిల్లలు ఉన్నా కూడా నడిపిస్తాను. అంటే 40 ఏళ్ళుగా కొనసాగుతూనే ఉంది. దీనికి కారణం ఏంటంటే మా కుటుంబ సభ్యులు. ఎందుకంటే నేను చూసిన వల్ల మీ అందరి అభిమానులకి ఆరోగ్యం ఉంది. నేను ఇప్పటికీ 65 క్లాసులు తెలియజేయడం వల్ల నేను చెప్పే వరకు 66 విధంగా ఇప్పటికీ మీ అందరితో మా ఫ్రెండ్స్తో కబడ్డీ ఆడడం కూడా అంటే ఏంటంటే ఆ ఆరోగ్యం పెట్టుకున్నానంటే నాకు ఒక నిబద్ధత ఉంది. తక్కువ ఆహారం తీసుకోవడం, క్రమశిక్షణ ఉండడం, ఎర్లీ మార్నింగ్ లేవడం, పనులు చేసుకోవడం, ఇలాంటివన్నీ కొద్దిగా ఎందుకంటే పెద్దవాళ్ళు ఏంటంటే చిన్న పిల్లలాగా చెప్పడం అవుతుందని ఈ విధంగా మనం ఉన్నట్టయితే మన జీవితంలో సక్సెస్ అవ్వడానికి చాలా దోహదపడతాయి. కాబట్టి ఇప్పుడు కూడా క్రమశిక్షణను మర్చిపోవద్దు. ఈ రోజులలో ఈ విలువలు అనేవి పోయింది. తల్లిదండ్రులు, అత్తమామలు, అన్నదమ్ములు, చెల్లెళ్ళు, అమ్మలు అనేది చాలా తగ్గిపోయినాయి. చూస్తున్నారు. సోషల్ మీడియా డెవలప్మెంట్ కూడా ఈ దయ్యం అనే చేస్తూ ఉండగా ఆ దయ్యంతో మన దయ్యం అంటే ఆ ఆరోగ్యం అంతా చెడిపోతుంది. దాంతో పాటు మన పిల్లలకు కూడా ఇస్తున్నాం. ఆ రేడియేషన్తో పిల్లల ఆరోగ్యాలు బాగా చెడిపోతున్నాయి తెలుస్తుంది. ముఖ్య తెలిస్తే గట్టి
సాంబార్ వస్తాం చికెన్ అంటే ఇదంతా అయిపోయాక స్వీట్ వద్దులే తర్వాత వీడియో పోదాం కప్పులో పెట్టేసి కప్పులో పెట్టేసి స్వీట్ స్వీట్ ఓకే ఇది పన్నీర్ సార్ పైనంతా ఇది సరిత 2 ప్లేట్ మా పాపకి ఒకటి నాకు అవి బాగా తక్కువ తింటాను అంత లేదు మేము వీడియో తీస్తున్నాం కొంచెం ఎక్కువ వేసుకొని కాదు పెట్టింది వేసుకొని వచ్చిన అంతే అది సరిపోద్దా అందరు తక్కువ తింటారు వీడియో తీస్తున్నాం కదా సరే అంతేనా ఫాస్టింగ్ అయినా స్వీట్ స్వీట్ వేస్తా స్వీట్
రఘు సార్ వాటర్ 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 ఏమంటారు నిమ్మగారు ఇక్కడ అక్కడనే ఇస్తాయి మటన్ కాడ చికెన్ మటన్ కాడ ఇస్తాయి ఇక్కడ దగ్గర రాదు మమతా స్వీట్ స్వీట్ సరే ఒకసారి అన్నీ వెళ్ళి పెట్టేసి పెట్టాను లేకపోతే ఏం కాదు ఏం కాదు తర్వాత తినాల్సి వాళ్ళు లేదని ఇల్లు ఇల్లు కడతాను లేదు నాగరేట్పూర్ మనకు 2 కిలోమీటర్స్ నిన్న వచ్చిన అయింది 1.5 year అయితే బాగున్నారా అన్నం బాగా తక్కువ తింటారు ఇక్కడికి వచ్చారా లేకపోతే డైరెక్ట్ ఇక్కడికి వచ్చారా ఫ్రైడే వచ్చి బాగానే బాగుంది రికార్డ్ చేస్తాను పాప బాబు వచ్చిరా తినరా అందరం ఒకసారి వయసు అందరం ఒకసారి అందరం సార్ ఇక్కడ వచ్చి అందరం సార్ సార్ ఫస్ట్ ఫైనల్స్ బాగున్నారు అందరూ హలో 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 ఏంది ఇది హైలైట్ ఫోటో దిగమంట అల్లరి ఇద్దరికి కాదు మాట్లాడలేదు మొత్తం హాయ్ హాయ్ ఇంకా గిచ్చుడు గిచ్చుడు హాయ్
హాయ్ హాయ్ హాయ్ చెప్పు కాబట్టి చిన్న మొంత రాలేదా ఎట్లా మీ చెల్లెందుకు రాలే కొంచెం కాల్ ఫ్రాక్చర్ అయింది ఇల్లు కట్టంగా. నేను రావడం అంతా నన్ను ఏర్పాటు చేసినా నేను ఏర్పాటు చేయలేదు సింగపూర్ జాబ్ కల్పన నాయకుడు నాయకుడు ఇది హైలైట్ తీసుకోండి నిరోష పాపనా సేమ్ కాపీ చేసినట్టు బాబాయ్ మమ్మీ ఎక్కడ ఉంటారు ఇప్పుడు? కల్పన నెక్ ఫ్రాక్చర్ అయింది, ఇల్లు కడుతున్నారు వచ్చిన. జ్యోతి ఇల్లు కడుతున్నారు చిన్న ఫ్రాక్చర్ అయింది లేకపోతే ఎక్కడ నారిపురం బాగా బక్క అయింది మమత. చాలా అందరికన్నా నన్ను చాలా బక్కగా ఉంది అనేష. ఈ పాపనా అందరు సేమ్ ఉన్నది కాపీ. పాప బాబు బాగా గుర్తుపడలేదు నాకు ఎప్పుడు పేరేదో ఉంది మంచి అనిత అనిత. బాబు పాపనా పాప ఎక్కడ? గోపాలపేట. గోపాలపేట గోపాలపేట. మమత మీరే పెద్దపల్లి. సార్ ఏం చేస్తారు? పాప పాప స్కూల్ 4 to 7 మరి రాలేదు పెద్దవాళ్ళే. జ్యోతి మీ అంతేనా? మాది కందికట్టుకుని కరీంనగర్లో ఉంటాం. కరీంనగర్లో ఉంటారు. బాబు పాప? బాబు 7th క్లాస్ 6th క్లాస్. సరే అప్పుడే చెప్పింది. బాగుంది బాగుంది బాగుంది. ఎక్కడికి వస్తా స్వప్న పీస్ ఉంది ఏమంటావా? ఎక్కడ ఏం చేస్తారు చెప్పి? మాది వెల్లుటూరు. నేను హౌస్ వైఫ్ని. హౌస్ వైఫ్. కరీంనగర్లో ఉంటాను. బాబు పాప? అయ్యో పాప సేమ్ కాపీ. సెకండ్ వీళ్ళు మా బాబాయ్ కూతురు. ఓకే మా ఫ్రెండ్గా తీసుకొచ్చుకుంది. ఫ్రెండ్ వచ్చింది. ఇంకా ప్రియాంక? హాయ్, మై నేమ్ ఇస్ ప్రియాంక. నేను కరీంనగర్లో ఉంటాను. బాబు పాప రాలే? ఇద్దరు బాబులు. హర్షిత్ పేచి. ప్రవళిక హాయ్. చెప్పాలి. ఏం చెప్పాలి? ఇక్కడ ఏం చేస్తారు? హైదరాబాద్లో ఉంటున్నాం. జెన్ బ్యాగ్లో వర్క్ చేస్తున్నాను. బాబు పాప? లేరు. లేదు. సార్? సాఫ్ట్వేర్. అంటే లోకల్ హైదరాబాద్. ఇక్కడ వస్తారా రాముడు? సార్ పండగకి వస్తారు ఇప్పుడు. తమ్ముడు ఉన్నట్టు ఉన్నాడు. నెక్స్ట్ ఇయర్ పెళ్ళి అందరం పిలుస్తారు, రావాలి. బాబేదే కాదు అప్పుడు స్కూల్ తీసుకొచ్చినావు. అంతే మరి. మా నార్మల్ స్కూల్ క్లాస్లో కూర్చొని షాప్ పెట్టండి, మెకానిక్ షాప్. లేదు అప్పుడు చూసినా ఇప్పుడంటే క్లాస్కి తీసుకొచ్చినావు నీ అవును, తీసుకొచ్చాను. పని అవుతున్నప్పుడు. ఇప్పుడు షాప్ పెట్టండి, మెకానిక్ షాప్. ఇక్కడే ఊరు బస్ స్టాండ్ దగ్గర. నాదేనే అది. కార్పెంటర్. ఇంకా వాణి చెప్పాలి. ఏదో చెప్పలేదు. నాకు ఇద్దరు పాపలు. ఇద్దరు పాప? ఇద్దరు పాప. నాన్న? పాప నానేడు? నాన్న ఇక్కడికి వస్తున్నాడు. కరీంనగర్లో ఉన్నట్టు. చార్పల్లి ఉంటుంది నానమ్మ వాళ్ళు. ఇద్దరు పాప ఫస్ట్ క్లాస్ ఫస్ట్ అయిపోయింది. చిన్న పాప 2.5. ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో అమీన్పూర్లో ఉంటాను. ఈయన సాఫ్ట్వేర్. ఇక నేను ఇక పిల్లలు చూసుకోవడం ఇక పని. తర్వాత ఈ పిల్లలు పెద్ద అయిన తర్వాత చూడాలి. ఇక్కడ అప్పటికిప్పటికి ఏం ఇంప్రూవ్ కావాలి అంతే. అంతే. అనిషా చెప్పాలి.
హాయ్. కరీంనగర్లో ఉంటున్నాం మేము. కర్నాలు ఉంటారా? కర్నాలు సీతారాంపూర్ రెడ్డి ఫంక్షన్ బ్యాక్ సైడ్ లైన్లో ఉంటుంది. ఈ మధ్యన ఇల్లు కట్టుకుంటున్నాం. 2 పాపలు, పెద్ద పాప 4th క్లాస్, చిన్న పాప యూకేజీ. మా సార్ లెక్చరర్, గవర్నమెంట్ లెక్చరర్. నాన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా? మా అమ్మ వాళ్ళు ఇక్కడ శబ్ద బిల్లు తీసుకున్నారు. మా అమ్మ నాన్న, మా చెల్లెకి మ్యారేజ్ అయింది. చెల్లెలు హైదరాబాద్, నేను ప్రైవేట్ టీచర్ చేస్తాను. ఇప్పుడే ఫస్ట్ తీసారు. తినంగా చేసినాం, చెప్పలేదు. ఇప్పుడు మనం చదువుకున్న స్కూల్లో టీచర్ చేసిన భయపడుతున్నారు. భయపడే తత్వం కాదు మనది, భయపడే తత్వం తెలుసు కానీ లేడీ రెబల్ అంటారు కదా, లేడీ రెబల్ అంటారు. భయపడదు. మరి ఎంత దగ్గర దగ్గరకేం వస్తలేదు. నార్మల్ ఎడే ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ సుష్మంది కరీంనగర్లో అక్కడే ఉంటా. అప్ అండ్ డౌన్ చేస్తున్నా. అక్కడ ఇక్కడనేనా? మన పవన్ సార్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ పెళ్లి దంది, అందరు రావాలి, పెళ్లి పిలుస్తుంది. చెప్పా ఎవరైనా రాకపోతే ఇంటికే కొట్టాలి. కాదు, ఫస్ట్ పెళ్ళి రగ్గండి. ఎక్కడ అత్తారు మంచిగా, పిల్లలు లేరు. కల్పన కల్పన నారీపురం. ఏడా మనకి ఇక్కడేనా? ఇక్కడే. చెప్పాను నా గురించి, చెప్పన్నా. పద్మ మెసేజ్ చేయడానికి పనికొస్తుంది. అవునా? అవునా, మాట్లాడడానికి పనికొస్తుంది. వెరీ గుడ్. మా బాబు బాబాయ్ కదా, కరెక్ట్ చెప్పి ఇంకా పట్టం కదా. ఇప్పుడు చెప్పి మమ్మీ వంట చెప్పు. ఇష్టపడుతుంది, తింటుంది. చెప్పు, సారే చేస్తారు. నా పేరు పద్మ, తెలుసు కదా మీకు? తెలుసు కదా. అవునా? అంత లేదు, అంత లేదు. మా సారు బిజినెస్ మ్యాన్. నేను చెప్పాను. ఒకసారి ఇది చూపి. హాయ్, నా పేరు పద్మ. సార్ ఏం చేస్తారు? మా సారు బిజినెస్ చేస్తారు. మేము కరీంనగర్లో ఉంటాం. మాకు 3 పిల్లలు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 3 ఉన్నారు. ఏరాలు? హాయ్. తమ్ముడా? హాయ్ చెప్పు. మా డాడీ. ఎక్కడ ఉంటారు? ఏం చేస్తారు? నేను హైదరాబాద్లో అల్వాల్లో ఉంటాను. మా హస్బెండ్ వచ్చి బ్యాంక్ ఎంప్లాయ్. నాకు 2 కిడ్స్, బాబు యూకేజీ, పాప నర్సరీ. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాం. వచ్చి వెయిట్ చేస్తుండే, వెళ్ళాలి. ఐసిఐసి. మా పాప అనుష, అభిక్ నా పాప పేరు. మా ఆయన బాలకృష్ణ, మెడికల్ షాప్. కరీంనగర్లోనే, సెంజన్ స్కూల్ దగ్గర. చెల్లె లేదు, ఇల్లంతా కుంటా. 2 చెల్లెళ్ళే, 2కి బాబులే. మీకు పాప?
లేదు నాకు 1.5 year అయింది. మ్యారేజ్ చెల్లెందుకు రాలేదు మరి ఇప్పుడే ఏం చేస్తారు? హౌస్ వైఫ్. ఎక్కడ? మేముండే హైదరాబాద్లో. హైదరాబాద్ ఉంటారు. నాన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. అమ్మ వాళ్ళు ఇక్కడ చెల్లె ఉన్నట్టుంది. ఉంది. మ్యారేజ్ అయినా? అయిపోయింది. పాప టీచర్ జాబ్ చేసినట్టు చేసింది మోడల్ స్కూల్. మీరు జాబ్ హౌస్ వైఫ్. సార్ సాఫ్ట్వేర్. బాబులు ఇద్దరు. పెద్ద బాబు 7 years, చిన్న బాబు 4 years. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా లేకపోతే ఇక్కడ డైరెక్ట్ వచ్చినా? అమ్మ వాళ్ళ ఇంటికి నైట్ వచ్చినా. అన్నయ్య చేస్తాను. నేను వ్యవసాయం చేస్తాను, నేను కూడా చేస్తున్నాను. పిల్లల్ని పట్టుకోవడం. బాబే తీసుకొచ్చినా? చిన్నలే కానీ ఇక అక్కడ నుంచి చెల్లి ఎక్కడ ఉంది? కల్పన నారీపురం ఉంది. అంటే మ్యారేజ్ అయిపోయింది, బాబు పాప. నేను సింగపూర్ ఉన్నా, నిన్న వచ్చేసిన. విజేత ఎక్కడ ఉంటాను? అయ్యో ఎక్కడ ఏం చేస్తున్నారు? జైత్యాల. జైత్యాల ఎక్కడ? ఒకలాపూర్. ఓకే. ఏం చేస్తారు సార్? బిజినెస్. అందరు మాడికే. మనకి అదే కదా ఇప్పుడు ఉండేది. అమ్మ వాళ్ళు? నాన్న అన్నయ్య ఉన్నాడా? అన్నయ్య ఉన్నాడు. కంటిన్యూ చేస్తాను. తోట మొత్తం అతనే చూసుకుంటాడు. ఏదైనా ఉంటే తోట కూడా ఏం పని చేసలేదు. ఇక్కడ తప్పకుండా ఉండడు. అంతే. అది ఒకటి చూసుకుంటే అయిపోద్ది. ఒక్కలేదు పాప ఒక్కడే. లాస్ట్ బేబీ బాగాలేదు. లాస్ట్ బేబీ హెల్త్ బాగాలేదు. ఆమెకు 3 years. ఇప్పుడు ఆమెకు 5 లక్షలు ఖర్చు చేసినాక ఆమె ఇప్పుడు క్యూర్ అయింది. స్కూల్ ఫస్ట్ స్టడీలో ఫస్ట్ అవుతుంది. పెద్ద ఆమె మంచిగా ఉంది, నడిపా మంచిగా. వీడు కూడా స్కూల్కి పోతాడా? జగిత్యాల. ఎంత ఉన్నాడు? 3 years. ఇంకే వాళ్ళని కూడా ఇంట్లోనే పంపించాడు. అదే అది చూడు. స్కూల్కి వెళ్తానా? మండే అప్పటి నుంచి అంటే ఇప్పుడు సీజన్ కదా నాకు తోటలోకి వెళ్తా కాబట్టి వీడి పంపించాడు. ఓ రజిత ఏం చేస్తారు? ఏంది? నేను జాబ్ చేస్తున్నాను. సార్ సాఫ్ట్వేర్. అందరూ సాఫ్ట్వేర్ లేరా? ఇంకా ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో కమింగ్ ఫుడ్ అక్కడ ఓన్ హౌస్ తీసుకున్నా. అంటే సార్ వాళ్ళు అక్కడ ఎప్పుడు లేకపోతే? సార్ సిరిసిల్ల. సిరిసిల్ల ఎమ్లవాడ దగ్గర. రిలేషనా సార్ వాళ్ళు? రిలేషన్ కాదు, ఆ దగ్గర వాళ్ళు కాదు. అసలు అన్నోన్ పర్సన్స్. ఇప్పుడు కూడా కొంచెం అన్నోనే. అన్నోనట మీ డాడీ? చుట్టాలు కాదు. సంబంధం దూరం బంధువులు కూడా కాదు, బట్ వేరే వాళ్ళ ద్వారా వచ్చింది సంబంధం. బాబు ఇంకొక బాబు 7 years, ఇద్దరు బాబు. ఒకళ్ళే తీసుకొచ్చి ఇక నన్ను ఎత్తి ఆల్రెడీ పోయేది, ఇప్పటికీ పోతుంది. అప్పటి నుంచి నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. లేదు అంటే చూద్దాం ఇంకా ఏమనుకో. మ్యారేజ్ అయింది. పిల్లలు ఇక్కడ 1.5 year అవుతుంది. ఇక్కడ అమ్మ వాళ్ళు ఇక్కడ వెంకటగిరి కదా. ఇది అందరూ కాదు, 4-5 ఉన్న బ్యాచ్. 3 members 4 members నరేష్ అతను సైకిల్ బ్యాచ్ ఇది అంతా. అదే అదే హాయ్ చెప్పు. నేనే మిస్సా? అయ్యో అందుకే ఇగో మేము మా బాబు నేను. హాయ్. బాబు ఒకటే పాప సేమ్ కాపీ 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 పేస్ట్ అంటే. సరే ఏం పేరు? చెప్పు. ఆజశ్రీ. ఎన్నో క్లాస్? యూకేజీ. తమ్ముడా నాన్న? తమ్ముడు. తమ్ముడు ఏం చేస్తాడు? నర్సరీ. నీతో నర్సరీ స్కూల్? అగో అంకుల్ ఒకసారి చూడు. నువ్వు స్కూల్కి వెళ్తావు చెప్పు. స్కూల్ వెళ్తానా? వెళ్తలేవా? హాలిడేస్
వాళ్ళ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్. ఇంకా ఏం చేస్తారు? ఫైన్, ఏం లేదు ప్రస్తుతానికి పిల్లల్ని చూసుకుంటూ ఉంటున్నా అంతే. సారే చేస్తారు. సార్ ఫార్మసీలో చేస్తారు. అంత బాయ్. ఇదే డ్యూటీ అనేది. నేను హౌస్ వైఫ్. ఎక్కడ అల్వల్. ఆల్మోస్ట్ అందరూ అంటే అత్తమ్మ వాళ్ళది ఇక్కడ విద్యానగర్ కరీంనగర్లో, మేము అల్వాల్లో ఉంటాం. ఇంకా కల్పన బాయ్ అన్నీ పంపి బాయ్ అన్నీ పంపి గ్రూప్లో కాదు ఇది ఆల్బమ్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. ఓకే, ఏంటి నేమ్ యూట్యూబ్. థ్యాంక్ యూ. ఒక్కటి వల్ల కొంచెం వీడియో తీసిన అందరినీ సింగపూర్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ చాలా ఎంతమంది ఉన్నారు? ఇద్దరం. యామిని ఇద్దరు. అనుష కూడా. ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడు సార్ మనకి మ్యాథ్స్ టీచ్ చేసేవారు. ఈవినింగ్ 4 to 5, 3 to 4 గుర్తులేదు కానీ ఎక్కాలని రిలీజ్ చేయించేవారు. టేబుల్స్ ఎక్కాలి 2 నుంచి 20 వరకు. అప్పుడు ఆ విధంగా సార్ టేబుల్స్ ఇప్పుడు మనకు ఆ ఏజ్లో టేబుల్స్ 2 to 20 వచ్చాయి. థ్యాంక్ యూ సార్. లేట్గా వచ్చిన
Sorry ass DJ. ఇంకా స్టార్ట్ కాలేదు మరి మిడిల్ క్లాస్ నీదే అది Sorry ass DJ.